ఆడవాళ్ళుగా పుట్టినందుకు ప్రతి ఒక్కళ్ళు పెళ్లి ఫస్ట్ పెద్ద మనిషి అయిపోవాలి, అది పెద్ద పండగ. తర్వాత పెళ్లి చేసేయాలి, పెళ్లి చేసుకోగానే నెలకో 2 నెలలకో ప్రెగ్నెంట్ అయిపోవాలి. ఇదే ఎక్స్పెక్టేషన్ సొసైటీకి. ఇప్పుడు వీళ్ళు కన్సీవ్ అయ్యారు 4 years తర్వాత, కన్సీవ్ అయ్యారు, వీళ్ళకి ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది, బేబీ వస్తుంది అని ఆనందం కంటే వాళ్ళ హస్బెండ్ చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసా? చెప్పండి, ఏమన్నారు మీరు? ఫంక్షన్స్కి వెళ్ళడం మానేశారా? ఫంక్షన్స్కి వెళ్ళడం మానేశాం మేడం. అంటే సొసైటీలో ఓకే అమ్మయ్య మేము ప్రెగ్నెంట్ అయిపోయాము, ఇంక సొసైటీలో మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు, చుట్టాలు క్వశ్చన్ చేయరు, ఫ్యామిలీ క్వశ్చన్ చేయదు, ప్రశాంతంగా వండేస్తుంది. ఈ రిలీఫ్ అనిపించిందా ఫస్ట్ మీకు కన్సీవ్ అవగానే? నీకు అనిపించింది కదా లేడీగా. సో ఎందుకు ఇంత ప్రెషర్? ఇప్పుడు వేరే కంట్రీస్లో ఎక్కడా కూడా వాళ్ళు కన్సీవ్ అయ్యారంటే ఓకే వీఆర్ గ్రోయింగ్ అవర్ ఫ్యామిలీ అనుకుంటారు. ఇక్కడ సొసైటీ అప్రూవల్, ఒక స్టాంప్ వేయాలి, అమ్మయ్య వీళ్ళు కన్సీవ్ అయ్యారు. వాట్ ఈస్ దిస్? మీకోసం మీరు పిల్లల్ని కనండి, సొసైటీ ఏమనుకుంటుందని ఎందుకు? మళ్ళీ ఫస్ట్ బేబీ మళ్ళీ అబ్బాయి అయిపోవాలి, అబ్బాయి అయిపోయిన తర్వాత పుట్టిన ఆడపిల్ల మహాలక్ష్మి. మరి ఫస్ట్ ఆడపిల్ల ఎందుకు మహాలక్ష్మి అవుతుంది ఫస్ట్ చైల్డ్ అయితే కదా? అప్పుడు మళ్ళీ ఆడపిల్లని మొహం